చాలా చాలా లేట్ అయింది. గుడ్ ఈవినింగ్ బిగ్ బాస్ టీమ్. మరి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినందుకు కామనర్స్కి చాలా 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 థ్యాంక్స్. ఈ బిగ్ బాస్ అనేది ఒక మనిషి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడం కోసం, అంటే ఒక మనిషి యాజ్ ఈజ్గా ఎలా ఉంటాడు అనేది, అంటే తన యొక్క నిజస్వరూపం, అంటే ఫీలింగ్స్ అన్నీ ఇన్ టైంకి కరెక్ట్గా, బాధ వస్తే బాధ, ఏడుపు వస్తే ఏడుపు, ఫేక్ అనేది లేకుండా జెన్యున్గా తన ఇంటి దగ్గర ఎలా ఉంటాడో, లేదా ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉంటాడో, బయట ఎలా ఉంటాడో, యాజ్ ఈజ్గా బిగ్ బాస్లో సేమ్ అలా ఉన్నవాడే విన్ అవుతాడని ఇప్పటివరకు మనం 9 సీజన్స్లో చూసాం. కళ్యాణే కానీ, సన్నీయే కానీ, ఇంకా కౌశల్ కానీ, శోభాలజీ గారు కానీ, అలా. కాబట్టి ఏంటంటే మాకు కూడా ఒక బిగ్ బాస్లో అవకాశం కామనర్స్కి వస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. ఈ 3 మినిట్స్లో మా గురించి గొప్పలు చెప్పడానికి, లేదంటే మా గురించి ఇంకా ఉన్నవి లేని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బిగ్ బాస్లో వచ్చి మేము నిరూపిస్తాం. అది మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మాలో ప్లస్ పాయింట్స్ కోసం లేదా మైనస్ పాయింట్స్ అనేది కోసం కాకుండా జెన్యున్గా మీరు మా వీడియో నచ్చి తీసుకుంటే మీ యొక్క బిగ్ బాస్కి మంచి పిఆర్పి రేటింగ్స్ కానీ, మీకు ఏదైతే కావాలనుకుంటారో అటువంటి మొత్తం స్పైసీగా ఫన్ కానీ, కామెడీ కానీ, ఓటింగ్ చేసే విధానంలో కూడా మాకు చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ పరంగా మేము నెగ్గుకొస్తామని, ఒక కామనర్స్లో ఉన్న తెలివితేటలన్నీ మేము అక్కడ బాగా యూస్ చేసుకుంటామని మేము చెబుతున్నాం. యాక్చువల్గా నా పేరు వచ్చి కృష్ణ కిషోర్. యాక్చువల్గా ఇది ముందే చెప్పాలి, మాది విజయవాడ పెనమలూరు గ్రామం. నేను ఎంటెక్ క్వాలిఫికేషన్. నేను కాలేజీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ అండి, ఈ బిగ్ బాస్కి మాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్. లాస్ట్ టైం కూడా చేశాను, కాకపోతే మీరు వీడియో సెలెక్ట్ చేయలేదు. ఈ ఒక్కసారి మమ్మల్ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ టీంకి పంపిస్తారని, అగ్ని పరీక్షకి పంపిస్తారని. అగ్ని పరీక్ష అంటే ఏంటండి, మనం ఏదైనా తప్పు చేస్తే అగ్ని పరీక్ష అంటారు, కాకపోతే ఇక్కడ గెలుచుకోవడానికి అగ్ని పరీక్ష అంటున్నారు. మరి ఆ అగ్ని పరీక్షలో మీరు గెలుచుకుందామా లేదని మీ మనసును బట్టి ఉంటుంది. ప్లీజ్ అండి, ప్లీజ్ ఓట్ ఫర్